హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం మసాలా గుత్తి బీరకాయ చేసుకుందామండి. ఇలా బీరకాయలను మీద చెక్కంతా తీసుకొని కడిగేసి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాము. అయితే ముందుగా నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకు నువ్వులు తీసుకున్నాను. అలాగే పావు కప్పు వరకు ధనియాలు తీసుకున్నాను. పావు కప్పు పల్లీలు, పావు కప్పు ఎండు కొబ్బరి, అలాగే దీనికి అల్లము, వెల్లుల్లి వీటిని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ బీరకాయలని చివరలా ఇట్లా కట్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఈ నువ్వులని వేయించుకుందాము. ఒక్కదాని తర్వాత ఒకటి 1 by 1 మనం వేయించుకుంటూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మాడకుండా వేయించుకోవాలి. ఈ నువ్వులు అనేది మనకు చిటపటం అంటాయి కదా, అప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు వేగాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేస్తున్నాము. మాడకుండా చూసుకోవాలి. నువ్వులు మాడాయనుకోండి కూర అంతా కూడా మనకు పాడైపోతుంది. అలాగే ఇప్పుడు పల్లీలు వేసుకుందాము. ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోయాయి, తీసేసుకున్నాము. ధనియాలు వేసుకున్నాము. ఈ ధనియాలు మనకు తొందరగానే వేగిపోతాయి. అన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ ధనియాలు కూడా వేగాయి, తీసేసుకున్నాము. ఇప్పుడు కొబ్బరిని ఇది కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇది ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1 minute వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొబ్బరి కూడా వేగింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లబడిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి వీటిని. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఈ చల్లబడిన వీటిని గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ దొడ్డుప్పు వేస్తున్నాను. అలాగే కారం కూడా ఇందులోనే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారము. మనం కారం ఎంత తింటామో చూసుకొని వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని స్టోర్ చేసి కూడా ఒక బాటిల్లో పెట్టేసుకొని మనం ఎప్పుడు చేసుకున్న ఈ బీరకాయ మసాలా, అలాగే వంకాయ, గుత్తి వంకాయ, గుత్తి దొండకాయ చేసుకుంటాం కదా, ఇలా స్టోర్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలన్నా కానీ ఈ పొడిని వేసుకొని మనం స్టఫ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకు టైం కూడా తొందరగా అయిపోతుంది, ఎక్కువగా పట్టదు. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి అలాగే అల్లం ఇది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు ఇలా కడిగి వేసుకోవాలి. ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం మెత్తగా కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ బీరకాయలో ఇలా స్టఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు బీరకాయలు తీసుకున్నాను. 1/2 kg బీరకాయలకు 3 టేబుల్ స్పూన్స్ వరకు అన్నీ కూడా తీసుకున్నాను. అంటే 1/2 కప్పుగా సరిపోతాయి. మీకు ఇంకా గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అంటే పెంచుకోవచ్చు. అన్నీ కూడా ఇదే విధంగా స్టఫ్ చేసుకొని రెడీ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ కూడా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా. మనకు ఈ మిశ్రమం ఇంకా ఇలా కొంచెం మిగిలింది. ఇప్పుడు పాన్ పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందాము. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఆవాలు కూడా చిటపటమంటున్నాయి కదా. జీలకాయని వేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, తీసుకొని ఒక 1 మినిట్ వరకు సిమ్ మీద పెట్టి ఇలా మూత పెట్టి ఉడికించుకుందాము. మనకి ఎందుకంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతాయి అవి. ఇప్పుడు ఇలా ఒక సైడు మనం ఇలా తిప్పుకుందాము. ఇలా మెల్లిగా తిప్పుకొని ఇలా మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకున్నాము. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలిపేద్దాము. ఇప్పుడు మనం ఈ మిగిలిన ఈ పేస్ట్ని కూడా ఇందులోనే వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలిపేద్దాం. మిగిలిన మిశ్రమం ఉంది కదా, ఇది కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒక 3-4 డేస్ వరకు స్టోర్ అవుతుంది, పాడవకుండా ఉంటుంది. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాము. ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి కలుపుకుందాము. మనకి ఇంకా కాసేపు బీరకాయ ముక్కలు ఉడకాలి. మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము. మనకైతే ఉడికిపోయాయి, బీరకాయ ముక్కలు ఉడికిపోయాయి. లేతగా ఉన్నాయి కాబట్టి త్వరగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము.
ఇందులో చివరగా కొత్తిమీర వేసేసుకుందాం. మీరు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వేసుకోవచ్చు, లేదంటే గ్రేవీ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేవీతోని మనకు అన్నానికి అయినా, రైస్కి, అలాగే పూరి, చపాతీకి, రోటీకి కూడా పెట్టుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము. దింపే ముందు ఉప్పు, కారం ఏమైనా పడుతుందేమో చూసుకొని, ఉప్పు పడితే ఉప్పు వేసేసుకొని కలుపుకోవచ్చు. ఇదైతే అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా కొంచెం గ్రేవీగా ఉంది కదా, చల్లబడిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది, గట్టిగా అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఇదే రకంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనకు తీసేయాలి. ఇంతేనండి, మన మసాలా గుత్తి బీరకాయ రెడీ అయిపోయింది. ఇంతేనండి, రెడీ అయిపోయింది మన బీరకాయ కర్రీ. చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుందండి. అన్నంలోకి, పూరీలోకి, చపాతీ, రోటీ దేంట్లోకైనా తినేయవచ్చు మనం దీన్ని. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.